కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేపీఆర్ కాలనీలో అనుమతి లేకుండా ఓ ఖాళీ స్థలంలో బండరాళ్లను తొలగించడానికి డొనేటర్లు జిలెటిన్ స్టిక్స్ వాడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి అక్రమంగా తతంగం గుట్టురట్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఏఎస్పీ చైతన్యరెడ్డి వెల్లడించారు. కామారెడ్డిలోని కేపీఆర్ కాలనీలో యాజమాని శ్రీధర్కు సంబంధించిన ఫ్లాట్లో బండరాళ్లను తొలగించడానికి జిలెటిన్ స్టిక్స్ అమర్చడానికి అనుసంధానంగా డిటోనేటర్ తీగ కోఆర్డినేట్స్ తీగ సాయంతో బ్యాటరీ ద్వారా పేల్చడానికి ముగ్గురు వ్యక్తులు సిద్ధంగా ఉన్నారు. అందుకు గాను శ్రీధర్ వద్ద 50,000కు ఒప్పందం కుదుర్చుకుని 5,000 అడ్వాన్స్ ఇచ్చారు. అనుమతి లేకుండా ఇళ్ల మధ్యలో పాఠశాలలకు సమీపంలో డిటోనేటర్లు ఉంచడాన్ని పోలీసులు గుర్తించారు. వారు వాడిన సామాగ్రి లింగాపూర్ గ్రామంలో శివారులో ఓ వెంచర్ వద్ద తెచ్చారు. రాళ్లు తొలగించేందుకు పెద్ద మొత్తంలో జిలెటిన్ స్టిక్స్ డిటోనేటర్లు నిల్వ ఉంచినట్లుగా తేలింది. 1,564 జిలెటిన్ స్టిక్స్, 41 డిటోనేటర్లు, 4,300 మీటర్ల తీగ, ఒక బ్యాటరీ, 1 మీటర్, 2 మోటార్ సైకిళ్లు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో సంపత్, లక్ష్మీనారాయణ, రాజు, శ్రీధర్లను నిందితులుగా గుర్తించారు. వారిని అరెస్ట్ చేసినట్లుగా ఏఎస్పీ తెలిపారు. ఈ కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీరామ్, కానిస్టేబుల్ నరేష్, రవి, విశ్వనాథ్, అనిల్, వినయ్, సంపత్, నరసారెడ్డిని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. ఇక ముందస్తు అనుమతులు లేకుండా ఎవరు కూడా పేలుడు పదార్థాలను కలిగి ఉండరాదని ఎస్పీ వెల్లడించారు. నిన్న 3 జూలై రోజున మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ కేపీఆర్ కాలనీ ప్రొడల్ స్కూల్ దగ్గరలో కొంతమంది ఒక ఓపెన్ ప్లాట్లో బ్లాస్టింగ్ చేస్తున్నారని చెప్పేసి. సో వెంటనే ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం ఒక టీం ఫామ్ చేసి అక్కడికి పంపడం జరిగింది. సో అక్కడ ఒక బండరాళ్ళలో ఆల్మోస్ట్ 4 ఫీట్ డీప్ హోల్స్ డ్రిల్ చేసి దాంట్లో జిలెటిన్ స్టిక్స్, కాంటాక్ట్స్ పెట్టి ఆల్మోస్ట్ బ్లాస్ట్ చేయడానికి రెడీగా ఉన్న టైంలో మేము ఈ ముగ్గురు అక్యూజ్లను పట్టుకున్నాం. బొంత సంపత్, బొంత లక్ష్మీనారాయణ అండ్ బొంత రాజు, వీళ్ళు ముగ్గురు బ్లాస్ట్ చేస్తుంటే ఆ టైంలో మేము పట్టుకున్నాం. అండ్ వీళ్ళని ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే తెలియదు ఏంటంటే ఆ ఓపెన్ ప్లాట్ చింతల శ్రీధర్ అని అతనిది. అతను వీళ్ళకి 50,000కి మాట్లాడుతున్నాడు ఆ రాళ్ళని బ్లాస్ట్ చేయడానికి. సో మేము వీళ్ళని రిమాండ్కి పంపడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ ఇంట్రాగేషన్లో తెలియదు ఏంటంటే వీళ్ళు లింగాపూర్లో విభూ ఎకో టౌన్షిప్లో మిగిలిన స్టాక్ అనేది ఉంది. అలాగా 1564 జిలెటిన్ స్టిక్స్ అండ్ 41 డిటోనేటర్స్ అండ్ 4,800 మీటర్ కార్టెక్స్ బాల్ ఆ స్టాక్ మాకు అక్కడ దొరికింది. సో ఇదంతా మేము సీజ్ చేయడం జరిగింది. సో I congratulate my team, CI Nankali, Sriram and మిగిలిన కానిస్టేబుల్స్. సో ప్రజలకు మేము చెప్పేది ఒకటే, మెయిన్గా ఈ ఎక్స్ప్లోజివ్స్ ఈ ఓపెన్ ఏరియాలో వితౌట్ లైసెన్స్ బ్లాస్టింగ్కి వాడడానికి లాస్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. అలా ఎవరు చేసినా మేము వెంటనే శిక్షించాల్సి వస్తుంది. మెయిన్గా ప్రజల సేఫ్టీ అండ్ ఆస్తి నష్టం జరగకుండా ఉండడం కోసం ప్రజల సేఫ్టీ అనేది మాకు మోస్ట్ ఇంపార్టెంట్. ప్రజల ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఇలాంటివి జరగకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి ఎక్స్ప్లోజివ్స్ ఎవరు వాడినా కానీ ఇమీడియట్గా శిక్షించడం జరుగుతుంది. ఇట్లాంటి ఎక్స్ప్లోజివ్స్ ఎవరు వాడినా అండ్ వాటిని ట్రాన్స్పోర్ట్ చేసినా స్టాక్ పెట్టుకున్నా దే విల్ బి పనిష్డ్.